అత్త సుశీల కోపంగా వచ్చి అరుగు మీద కూర్చుంది. కోడలు కమల నీళ్లు తీసుకునొచ్చింది. సుశీల తీసుకోకుండా కోపంగా చూసింది. తాగండత్తయ్యా, నీళ్లు తాగితే గొంతు తడారిపోకుండా ఉంటుంది. అప్పుడా సావిత్రిని మరింత బాగా తిట్టొచ్చు. దాని పేరు నా ముందెత్తకే. దానికే టీవీ ఉందని బాగా ఫోజులు కొడుతుంది, పొగరు చూపిస్తుంది. అరే, నేను దానింటికి తినడానికెళ్ళానా, తాగడానికెళ్ళానా? ఈ రెండూ కాదంటే అప్పు కావాలని పోయానా? లేదు కదా కొడలా. అత్తయ్యా, ముందుగా ఈ కుండ నీళ్లు తాగండి, కూలవుతారు. నేను తాగనే. సావిత్రి మీద నాకు చాలా కోపం వస్తుంది. దానికే టీవీ ఉందంట అని అంటుండగా మాట మధ్యలో కమల కల్పించుకొని, నాకు వాసంతి మీద కోపముందత్తయ్యా, కాని ఏం చెయ్యను చెప్పు. ఇంటికొచ్చాను, కుండలోని చల్లని నీళ్లు తాగాను, చల్లబడ్డాను. మీరు తాగండి, మీరు కాసేపటికి కూలవుతారు, సావిత్రి పిన్ని గురించి మర్చిపోతారు అని ఓదార్పు మాటలు చెప్తుండగా ఆడపడుచు ఏడ్చుకుంటూ ఇంటికొచ్చింది. తల్లి సుశీల, వదిన కమల కంగారు పడ్డారు. ఏమైంది తల్లి, ఎందుకేడుస్తున్నావు? నా ఫ్రెండ్ మేఘన ఇంట్లో టీవీ చూడ్డానికి వెళ్ళాను కదా మమ్మీ. వాళ్ళ మమ్మీ, ఇంకెంతసేపు చూస్తావు బిగ్ బాస్, కరెంటు బిల్ ఎవరు కడతారు, చూసింది చాలు, ఇంకా ఇంటికి వెళ్ళమని చెప్పింది. నేను మాత్రం కొంచెం బ్రతిమాలుతూ మరి కాసేపు చూసి వెళ్ళిపోతానని చెప్పాను. అయినా వినకుండా కుక్కని వదిలిపెట్టింది మమ్మీ అని ఏడుస్తూ చెప్తుంది. మాధవి, కుక్క కరిచిందా? లేదోదినా, నేను ఆ కుక్కకి దొరకకుండా పరిగెత్తుకొచ్చేసా. ఇక లాభం లేదు కోడలా, మనం కూడా ఒక టీవీ తీసుకుందాం. అవును మమ్మీ, మనం కూడా ఒక టీవీ తీసుకుందాం. అప్పుడు మనం ఎక్కడికి పోవాల్సిన పనుండదు. మన ఇంట్లోనే, మన టీవీలోనే అన్నీ చూసుకోవచ్చు, ఫుల్గా ఎంజాయ్ చెయ్యొచ్చు. ఏమంటావు వదినా? అంతే కదా మాధవి, మనకంటూ మన ఇంట్లో ఒక టీవీ ఉంటే అన్ని విషయాలు మనకి తెలిసిపోతాయి. సీరియల్స్, ప్రోగ్రామ్స్, ఇంకా బిగ్ బాస్ కూడా చూడొచ్చు. కానీ అత్తయ్య, మనం అనుకుంటే సరిపోదు, మావయ్య ఆయన ఒప్పుకోవాలి కదా. అందుకు నా దగ్గర ఒక ఆలోచనుంది కోడలా. మనం అది పాటిస్తే ఖచ్చితంగా మీ మావయ్య, అబ్బాయి వెళ్ళి టీవీ తీసుకొస్తారు, రిమోట్ మన చేతుల్లో పెడతారు. ఏంటత్తయ్య అది అని కమల అడగ్గానే అత్త సుశీల చెప్పింది. కమలకి, మాధవికి ఆ ప్లాన్ నచ్చింది. ఆ రోజు రాత్రి పనులు ముగించుకుని వెంకట్రావు, సుధాకర్ ఇంటికొచ్చారు. ఇంట్లో సుశీల, కమల, మాధవి నోటికి స్టిక్కర్స్ వేసుకొని సుశీల ఒక బుక్ తీసుకొచ్చి ఇచ్చింది. అది తెరిచి సుధాకర్ చదివాడు. ఇంట్లోకి టీవీ తీసుకొస్తేనే మేము మాట్లాడతాం, ఇంటి పనులు చేస్తాం, వంట పనులు చేస్తాం, లేదంటే ఇలాగే మౌన పోరాటం చేస్తాం. ఆలోచించుకోండి. టీవీ తీసుకురాలేం, మీరిలాగే ఉండండి అని చెప్పి వెళ్ళిపోతారు. 2-3 రోజులు గడిచాయి. ఇంటి ఆడవాళ్లు పట్టుదలగా ఉండడంతో తండ్రి కొడుకులు వెళ్లి ఒక టీవీ తీసుకొచ్చి పెట్టారు. అది చూసి ఆడవాళ్లు సంతోషించారు. తమ నోటికి ఉన్న స్టిక్కర్ని తీసేశారు. కలిసి ఇంటి పనులు, వంట పనులు చేసుకుని కాసేపు చూడండి. అదే పనిగా చూసుకుంటూ ఒకరి పనిని మరొకరి మీద రుద్దుకోకండి. నేనున్నాను కదండీ, అంతా నేను చూసుకుంటాను. నా భయం కూడా నువ్వున్నావనే సుశీల. కోడలి ముందు నా పరువు తీయకండి అని చెప్పగానే కమల, మాధవి, సుధాకర్ నవ్వుతారు. ఆ రోజు నుండి అత్త కోడళ్లకి, ఆడపడుచుకి టీవీ గొడవలు మొదలయ్యాయి. ముందు రిమోట్ పట్టుకుంటే వాళ్లు పెట్టింది చూడాలనే పరిస్థితి వచ్చింది. ఒక రోజున అత్త సుశీల, కోడలు కమల, ఆడపడుచు మాధవి ముగ్గురు కలిసి ఒక రూంలో ఉన్న టీవీ దగ్గర నిలబడి రిమోట్ పట్టుకుని ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఏంటే కోడలా, బల్లిగుడ్లేసుకుని అలా చూస్తున్నావు? వదలవే రిమోటు, ఇప్పుడు నేను టీవీ చూస్తా. ఇంత అందమైన నా కళ్ళని పట్టుకుని బల్లిగుడ్లంటారా? నీ కళ్ళే ముసలి కళ్ళు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ముసలిదాన్నవుతున్నానని గుర్తు చేస్తున్నావా? ఇందులో గుర్తు చేయడానికేముందత్తయ్యా, అది నిజమే కదా. మీరెలాగో ముసలివాళ్ళవుతున్నారు, కృష్ణారామ అనుకోవాలి గాని ఈ టీవీ పిచ్చేంటత్తయ్యా? ఆ ఏడుపుగొట్టు సీరియల్స్ చూడడమేంటి? మంచిగా మాట్లాడుకోడలా, ముసలి పిచ్చి అంటే నీ మూతిపళ్ళు రాలతాయి అని అత్త కోడళ్ళు తిట్టుకుంటూ ఉంటే మాధవి మాత్రం వేడుకలా ఇద్దరినీ చూస్తూ, అత్త కోడళ్ళు తిట్టుకుంటున్నారు, బాగానే ఉంది. టీవీ రిమోట్ వదిలిపెట్టి తిట్టుకుంటే ఇంకా బాగుంటుంది మమ్మీ. రిమోట్ వదిలిపెట్టి తిట్టుకోండి, నేనెంచక్కా బిగ్ బాస్ చూసుకుంటా అని చెప్పగానే సుశీల, కమల ఇద్దరూ మాధవిని అదోలా చూస్తారు. మీ ఇద్దరి చూపులకు నేను భయపడను. ఇద్దరూ మర్యాదగా రిమోట్ వదిలిపెట్టి మీ పనులు చూసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. వెళ్ళండి. నేను అత్తని, ఇంటి పనులన్నీ కోడలే చెయ్యాలి. సరే అత్తయ్య,
మీరు చెప్పినట్టుగా ఇంటి పనులన్నీ నేనే చేశాను. ఇంకా వంట పనులు మిగిలున్నాయి. మీరు వెళ్ళి వంట పనులు చెయ్యండి. నేను ప్రోగ్రామ్స్ చూసుకుంటా. లేదు, నేను సీరియల్స్ చూడాలి. నేను బిగ్ బాస్ చూడాలి. నేను ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడాలి అని ముగ్గురు గట్టిగా రిమోట్ లాక్కోవాలని బలప్రయోగం చేసుకుంటున్నారు. ఆ రిమోట్ ఎవరికీ కాకుండా కింద పడి ముక్కలైంది. సరిగ్గా అప్పుడే సుశీల భర్త వెంకట్రావు, కమల భర్త సుధాకర్ వచ్చారు. ముక్కలైన రిమోట్ని, అత్తాకోడళ్లని, మాధవిని చూశారు. నేను కాదు నాన్న, అమ్మ ఇంకా వదిన. నేను కాదు మావయ్య, అత్తయ్య, మాధవి. నువ్వు కూడా చెప్పు సుశీల, నేను కాదండి, కోడలు కూతురు అని. నా గురించి మీకు తెలుసు కదండి, ఇక నేను చెప్పడం ఎందుకని చెప్పలేదంతే అని సుశీల అనగానే వెంకట్రావుకి కోపం వచ్చింది. చాలే సుశీల, మీ ముగ్గురికి టీవీ పిచ్చి పట్టుకుంది. పూటకొక రిమోట్ పగలగొడితే ఎలా చెప్పండి? అవతల ఆ రిమోట్ చెప్పాడు మీ దయ వల్ల సొంత ఇల్లు కట్టుకుంటున్నాడు. మొన్న కలిసి, సార్ ఇదంతా మీ పుణ్యమే సార్, రోజు 2 టీవీ రిమోట్లు కొనుక్కోవడం వల్లే నేనింత వృద్ధిలోకొచ్చాను, మీ మేలు మరచిపోలేనని బొక్కే ఇచ్చాడు. ఇలా అయితే లాభం లేదు నాన్న, మనమే ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి కాదు బాబు, ఉన్న టీవీని ముక్కలు చెయ్యాలి. అప్పుడే వీళ్ళంతా ప్రశాంతంగా ఉంటారు, మనకు మనశ్శాంతిగా ఉంటుంది అని తండ్రి కొడుకులు బాగా ఆలోచించి 3 చిట్టీలు రాసి వాటిని ఒక డబ్బాలో వేశారు. 3 కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. వాళ్ల ముందున్న చిన్నపాటి చెక్క స్టూల్ మీద 3 చిట్టీలు ఉన్న డబ్బా ఉంది. ముగ్గురు ఆ చిట్టీలని ఆసక్తిగా చూస్తున్నారు. సుశీల, కమల, మాధవి ఈ 3 చిట్టీలలో ఎవరు ఎప్పుడు టీవీ చూడాలన్నది టైంతో సహా రాస్తుంది. ముగ్గురు 3 చిట్టీలు తీయండి. ఎవరికి ఏ టైం వస్తుందో వాళ్ళప్పుడు టీవీ చూస్తారు, సరేనా అని చెప్పగానే ముగ్గురు ఒప్పుకున్నారు. ఎవరి మనసులో వాళ్ళు తమకి కావలసిన టైం వచ్చేలా చూడమని వాళ్లకిష్టమైన దేవుళ్ళని వేడుకున్నారు. అయ్యా వెంకన్న, నాకు తెలివొచ్చినప్పటి నుండి నిన్నే పూజిస్తున్నా. అన్నీ నేనడగక ముందే ఇచ్చావు, అందుకే నేనేదీ అడగలేదు. ఇప్పుడు మాత్రం అడుగుతున్నా తండ్రి. ఈరోజు మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు నాకిష్టమైన సీరియల్స్ వస్తాయి. అప్పుడు ఆ డబ్బాలో ఉన్న ఒక చిట్టీలో ఈ టైం ఉండేలా చూడు తండ్రి అని వేడుకుంది. కమలా, మాధవి కూడా వేడుకున్నారు. ముగ్గురు డబ్బాలోని చిట్టీలు చూస్తున్నారు. మమ్మీ, చూసింది చాలు, నువ్వొక చిట్టీ తీ. నేను తీయనే తల్లి, కోడలా నువ్వు ముందు తీయవే. పెద్దవారు మీరుండగా నేనెలా తీస్తానత్తయ్యా? ముందు మీరు తీయండి, తర్వాత నేను తీస్తా. మిగిలిన 3వ చిట్టి మాధవి తీస్తుంది. అవును మమ్మీ, వదిన చెప్పిందే నిజం. ముందుగా నువ్వొక చిట్టి తీ. నాకు భయమేస్తుంది తల్లి. దయ్యానికే భయం పుట్టించే మీరు కూడా భయపడుతున్నారా అత్తయ్యా? నన్ను మెచ్చుకున్నది చాలు కోడలా. ఈ ఇంటికి పెద్ద దిక్కుగా, నీకత్తగా ఈ క్షణం శాసిస్తున్నాను కోడలా. నువ్వు ముందుగా చిట్టి తీ అని ముగ్గురు అనుకుంటుండగా వాళ్ల దగ్గరికి తండ్రి కొడుకులొచ్చారు. డబ్బాలో ఉన్న చిట్టీలు చూశారు. 3 చిట్టీలు కనిపిస్తాయి. ఏమైంది సుశీల, ఎవరు కూడా చిట్టి తీయట్లేదు? ఈ చిట్టీలు వద్దు, ఏమొద్దు. మాలో మేమే మాట్లాడుకుని ఇంటి పనులు చేసుకుంటూ టీవీ చూసుకుంటాం. ఏమంటారు కమలా, మాధవి? అంతే అత్తయ్య. ఏ చిట్టీలో ఎవరికి ఏ టైం వస్తుందోనని టెన్షన్ పడేదానికంటే ముగ్గురం కలిసిమెలిసి నచ్చినవి పెట్టుకుని చూసేద్దాం. అవును మమ్మీ అని ముగ్గురు మాట్లాడుకుంటారు. ఆ మాట విని వెంకట్రావు, సుధాకర్ సంతోషిస్తారు. ఆ చిట్టీల డబ్బా తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు నుండి సుశీల, కమల, మాధవి ఇంటి పనులు, వంట పనులు చేసుకుంటూ టీవీ చూస్తూ సంతోషంగా ఉంటారు. అది చూసి వెంకట్రావు, సుధాకర్ ఆనందిస్తారు. నాన్న, మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయింది. అవును బాబు, ఇంట్లో 3 ఆడవాళ్లు ఒకటే టీవీ రూమ్ని ఏర్పాటు చేసుకుని అన్ని పనులు చేసుకుంటూ టీవీ చూసుకుంటూ ఉంటారు. ఆత్రేయపురం అనే గ్రామంలో నివసించే రాధమ్మకి భవిత అనే కోడలుండేది. భవిత చాలా మంచి అమ్మాయి. తనకి పెళ్లైన కొన్ని రోజులకి భవితకి కాళ్లు మెల్లిమెల్లిగా పెద్దగా పెరగటం మొదలయ్యాయి. ఏంటే భవిత, అసలిప్పుడు నీది ఎత్తు పెరిగే వయసేనా? అసలు నీకే మాయదారి రోగం వచ్చిందో ఏంటో, ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో చూయించుకో. అత్తయ్య గారు, నాకేం తెలుసండి ఈ కాళ్ళెందుకు పెరుగుతున్నాయో. ఈ పొడుగు కళ్ళ వల్ల నేను బెడ్ మీద కూడా సరిగా పడుకోలేకపోతున్నాను. అందుకేనే ఒకసారి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోమనేది. అత్తయ్య గారు, హాస్పిటల్కి నేనొక్కదాన్నే వెళ్ళటం అంటే నాకు భయమేస్తుంది. మీరు కూడా నాతో పాటు రావచ్చు కదా అని అడిగింది భవిత. అప్పుడు రాధమ్మ, సరిపోయిందమ్మా కోడలా, నువ్వు నన్ను ఈ వయసులో హాస్పిటల్కి తీసుకెళ్లాల్సింది పోయి నిన్నే నేను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం, పద అంటూ రాధమ్మ భవితని హాస్పిటల్ తీసుకెళ్ళింది.
అక్కడ డాక్టర్ భవితని పరీక్షించి, అమ్మా భవిత, నీ శరీరంలో వచ్చిన కొన్ని చేంజెస్ వల్ల నీ కాళ్ళలా పెరిగిపోతున్నాయి. అదేంటి డాక్టర్ గారు, ఇప్పుడెలా మరి? దీని కాళ్ళు ఇలా పెరుగుతూ పోతుంటే ఆకాశమంత ఎత్తుగా పెరిగిపోతుందా ఏంటి? అయ్యో, అలా ఏముండదమ్మా. ఈ పరిస్థితి కొంతకాలానికి ఆగిపోతుంది. ప్రస్తుతానికి నేను కొన్ని మందులు రాసిస్తాను, అవి వాడండి. ఈ మందులు వేసుకుంటే మళ్ళీ నా కోడలు మామూలు ఎత్తుకి వచ్చేస్తుందా డాక్టర్ గారు అని అడిగింది రాధమ్మ. అప్పుడు డాక్టర్ నవ్వి, అమ్మా, పెరిగిన ఎత్తుని తగ్గించలేం గాని ఇంకా పెరగకుండా మాత్రం చెయ్యగలం. మీరు క్రమం తప్పకుండా నేను రాసిచ్చిన మందులు వాడండి అని చెప్పి డాక్టర్ కొన్ని మందులు రాసిచ్చాడు. వాటిని తీసుకుని అత్తాకోడళ్ళు ఇంటికొచ్చారు. ఇదిగో కోడలా, ఈ మందులు టైంకి వేసుకుంటూ ఉండు అంది రాధమ్మ. భవిత రోజూ ఆ మందులు వేసుకుంటూ ఉంది. కాని పెరగటం మాత్రం ఆగలేదు. ఒకరోజు భవిత వంట చేద్దామని వంటగదిలోకి వెళ్దామనుకోగా తన కాళ్లు పొడవుగా అవడంతో తన ఎత్తుకి ఆ వంటగదిలో సరిపోవటం లేదు. అత్తయ్యగారు, ఏమీ అనుకోకండి, నేనా వంటగదిలో సరిపోవటం లేదు. నా తల ఇంటి పైభాగానికి తగులుతుంది. మీరే వంట చెయ్యండి. సర్లే కోడలా, ఇంక తప్పుతుందా నాకు? ఇదిగో, ఎలాగూ నువ్వా చెట్టంతున్నావు కాబట్టి ఆ ఇంటి పైభాగన ఉన్న బూజు లాంటివి తుడు అని చెప్పి రాధమ్మ వంట చేయటం మొదలెట్టింది. భవిత తన పొడవు కళ్లతో ఇంటి పైభాగాన ఉన్న బూజంతా దులిపేసింది. ఏమే కోడలా, ఆ బజారుకు వెళ్లి కొన్ని కూరగాయలు తీసుకురావే. అలాగే అత్తయ్యా అని చెప్పి భవిత బజారుకెళ్ళింది. బజారులో ఉన్న అందరూ తన పొడవు కాళ్ళని చూసి నవ్వుతున్నారు. తన క్రింద మిగతా వాళ్లందరూ చాలా చిన్నగా ఉన్నారు. పిల్లలు పాపం భవిత కాళ్ల కింద నుండి వెళ్తూ ఆడుకుంటున్నారు. ఏంటి భవిత, నిన్ను వదిలేస్తే ఆకాశాన్ని అందుకునేలా ఉన్నావు కదా. ఎలాగూ నీకు ఇంత పెద్ద కాళ్ళున్నాయి కదా. కాస్త రేపొచ్చి మా చింత చెట్టుకున్న చింతకాయలు కోస్తావా? డబ్బిస్తాన్లే అని చాలా వెటకారంగా అడిగాడు ఒకతను. ఆ మాటకి భవిత చాలా బాధపడింది. అలా ఊళ్ళో వాళ్లందరూ భవితను ఆట పట్టిస్తూ ఉండేవాళ్లు. అత్తయ్యగారు, నాకింట్లో పడుకోవడానికి బెడ్ సరిపోవట్లేదు. నేను పెద్ద మంచం చేసుకుంటాను. ఏంటే కోడలా, నీకు మంచం చేయించాలంటే కిలోమీటర్ మంచం చేపించాలి. మంచం లేదు, ఏం లేదు. వెళ్ళి ఇంటి బయట అరుగు మీద పడుకోపో అంది రాధమ్మ. దాంతో భవిత బాధపడుతూ వెళ్లి ఇంటి బయట అరుగు మీద పడుకుంది. ఇలా ఉండగా ఆ గ్రామంలోని ప్రజలందరూ తెల్లారి లేస్తే రాధమ్మ ఇంటికి వచ్చేవారు. ఏంటమ్మా రాధమ్మ, కొంచెం మీ పొడుగు కాళ్ల కోడల్ని మా ఇంటికి సున్నం వేయడానికి పంపించరాదు? అంత ఎత్తు మీద గోడకి సున్నం వెయ్యాలంటే 3-4 మనుషులు కావాలి. అదే మీ పొడుగు కాళ్ల కోడలైతే గంటలో చేసేస్తుంది పని. అందుకు 2 మనుషుల కూలీ ఇస్తాన్లే అని అడగ్గా రాధమ్మ, ఊరికే ఇంట్లో తిని కూర్చోవడం కాకుండా దేవుడిచ్చిన ఆ పొడుగు కాళ్లని కొద్దిగా వాడుకో. అదిగో చూసావా, నీ పనికి 2 మనుషుల కూలీ ఇస్తారంట, వెళ్ళు అంటూ చెప్పింది. భవిత ఇంక చేసేదేం లేక బాధపడుతూనే పని చేయడానికెళ్ళింది. పనికి వెళ్లిన చోట అందరూ భవితని వింతగా చూసేవారు. అంతేకాకుండా భవిత గురించి తెలిసి పక్క ఊళ్ళో నుండి కూడా జనం ఆమెని చూడ్డానికి వచ్చేవాళ్లు. కాని అందరూ కూడా భవితని చూసి నవ్వి వెళ్లిపోయేవాళ్లు. అత్తయ్యా, నేనిక నుండి ఎక్కడికి వెళ్ళను. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారత్తయ్యా అని బాధపడుతూ చెప్పింది. అప్పుడు రాధమ్మ, నీ జిరాఫీ లాంటి కాళ్లని చూసిన తరువాత ఎవ్వరైనా సరే నవ్వుతారు, అందులో తప్పేముంది అంటూ రాధమ్మ కూడా భవితని ఇబ్బంది పెట్టేలా మాట్లాడేది. ఇలా ఉండగా ఓ రోజు ఆ గ్రామంలో వర్షాలు కురవటం మొదలైంది. పాపం ఇంటి బయట అరుగు మీదనే పడుకునే భవిత ఇంట్లోకి వెళ్లి కష్టంగా తన కాళ్లను ముడుచుకొని పడుకునేది. మాయదారివాన, ఇది తగ్గేదెప్పుడో ఏంటో అని రాధమ్మ అనుకుంటూ ఉండగా వర్షానికి గ్రామంలో పెద్ద ఎత్తున వరదలు రావటం మొదలైంది. అందరి ఇల్లు మునిగిపోతున్నాయి. జనమంతా భయంతో అల్లాడిపోతున్నారు. అయ్యో, నన్ను రక్షించండి, నీళ్లలో మునిగిపోతున్నాను. అయ్యయ్యో, నీళ్లు నన్ను ముంచేస్తున్నాయి. ఇలా అందరూ భయంతో ఉన్నారు. రాధమ్మ కూడా భయంగా పెరుగుతున్న వరదలు చూస్తూ ఉంది. ఏమే కోడలా, ఇక మనకు ఇవే చివరి రోజుల్లా అనిపిస్తున్నాయి. ఒక పక్క చూస్తే కుండపోత వర్షం, ఇంకో పక్కనేమో వరదలు అని రాధమ్మ భయపడుతూ ఉండగా, అత్తయ్య గారు, మీరేం భయపడకండి, మీకు నేనున్నాను కదా అంటూ భవిత రాధమ్మని ఎత్తుకుని ఆ వరదల్లో తన పొడవాటి కాళ్లతో
తేలికగా నడుస్తూ తన అత్తని తీసుకుని వెళ్లి దగ్గరలో ఉన్న ఒక కొండ ప్రాంతానికి చేర్చింది. ఏమే కోడలా, నీ పొడుగు కాళ్లను ఇన్ని రోజులు తిట్టుకున్నాను కాని అవే ఇప్పుడు నా ప్రాణాలు కాపాడాయి అని సంతోషంగా చెప్తుంది. తరువాత భవిత ఆ కొండ నుండి చూడగా జనమంతా నీటిలో కొట్టుకుపోతున్నారు. వెంటనే భవిత ఒక పెద్ద చెక్కను తీసుకువెళ్లి, ఎవ్వరూ భయపడకండి, మీ అందరినీ నేను సురక్షితంగా తీసుకెళ్తాను. అందరూ ఈ పెద్ద చెక్క మీద కూర్చోండి. వరదల్లో కొట్టుకుపోతున్న వారిని ఆ చెక్క మీద కూర్చోబెట్టింది. ఇంకొందరిని కొన్ని ఇంటి పైకప్పుల మీద కూర్చోబెట్టింది. అలా భవిత తన పొడవాటి కాళ్లని ఉపయోగించి ఆ ఊరి జనమందరినీ దగ్గరలో ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్ళింది. ఆకలి, చాలా ఆకలిగా ఉంది నాకు. అమ్మా, నాకు ఆకలేస్తుంది. అలా అందరూ ఆకలితో బాధపడుతుండగా భవిత ఆ కొండ ప్రాంతంలో ఉన్న పొడవాటి పండ్ల చెట్ల దగ్గరికి వెళ్లి పళ్ళు కోసి అందరికీ ఇచ్చింది. అప్పుడు భవిత తన పొడవాటి కాళ్లతో అందరికీ చేస్తున్న సాయం చూసి, అమ్మా భవిత, మమ్మల్ని క్షమించమ్మా. ఇన్ని రోజులు నీ పొడవాటి కాళ్ళు చూసి నవ్వుతూ నీ మీద జోకులు వేస్తూ నిన్ను బాగా ఇబ్బంది పెట్టాం. అయినా కూడా నువ్వవేం మనస్సులో పెట్టుకోకుండా మా ప్రాణాలు కాపాడావు. ఇక నుండి ఈ ఊళ్ళోని వాళ్ళెవరూ కూడా నిన్నేమీ అనరు అంటూ ఆ ఊరి ప్రజలంతా భవితకి క్షమాపణ చెప్పారు. అది చూసిన రాధమ్మ, కోడలా, నేనిన్ని రోజులు ఇంట్లో పనులు చేయటం లేదని 4 డబ్బులొస్తాయని కక్కుర్తిపడి నిన్ను పనికి పంపించాను. ఎన్ని అవమానాలు పడ్డా కూడా అవేం పట్టించుకోలేదు నువ్వు. నన్ను కూడా క్షమించు తల్లి అంటూ అడిగింది. ఇక అప్పటి నుండి ఊళ్ళో అందరూ భవితని చూసి నవ్వకుండా తనకి ఎంతో మర్యాదిచ్చేవారు.